మై డియర్ పోకిరి పార్ట్ 15. అదేంటి మనం హోటల్కి ఎందుకు? అక్కడ ఉన్న మేనేజ్మెంట్ డెకరేషన్ చేస్తారుగా అని అంది మహి. హా మహి చేస్తారు. కానీ మనం దగ్గరుండి డెకరేషన్ చేపిస్తే బాగుంటుంది అని అన్నాడు అశ్విన్. అశ్విన్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని అంది మహి. ఏంటిది మహి? నన్ను నువ్వు ఏం అడగాలి అని అన్నాడు అశ్విన్. అదే అశ్విన్ గారు, ఇందాక మీరు అత్తయ్యతో అన్నారు కదా, మీ మేనత్త కూతుర్ని ప్రేమిస్తున్నానని, అది నిజమేనా అని అంది మహి. నిజమే కాని నీకెందుకు వచ్చింది ఆ డౌటు అని అడిగాడు అశ్విన్. అంటే ఆ అమ్మాయిని మీరు చూశారా అని అడిగింది మహి. పిచ్చి మహి, ఆ అమ్మాయిని చూడకుండా, తన గురించి తెలుసుకోకుండా, తనని ప్రేమించకుండానే పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్తాను అని అన్నాడు అశ్విన్. మీ దగ్గర ఆ అమ్మాయి ఫోటో ఉందా అని అడిగింది మహి. లేదు మహి. ఎందుకు అడుగుతున్నావు అని అన్నాడు అశ్విన్. అంటే ఉంటే ఒకసారి చూద్దామని అని అంది మహి. ఫోటోల కంటే రియాల్టీగా ఇంకా బాగుంటుంది. సాయంత్రం నువ్వే చూస్తావుగా అని అన్నాడు అశ్విన్. ఇంతలో ఆఫీస్ వచ్చింది. ఇద్దరు కలిసి లోపలికి వెళ్లి మీటింగ్ అటెండ్ అయ్యి అటు నుంచి అటు పార్టీ జరిగే రిసార్ట్కు వెళ్లారు. మహి, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడి వస్తాను అంటూ మహిని లోపలికి పంపించి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడాడు అశ్విన్. లోపలికి వెళ్లి ఆ డెకరేషన్ ని ఆశ్చర్యంగా చూసింది మహి. ఇంతలో వెనుక నుండి వచ్చి, ఏమైంది మహి అలా చూస్తున్నావ్ అని అడిగాడు అశ్విన్. ఏంటండి అశ్విని గారు, ఇంత బాగా డెకరేషన్ చేయించారు. పైగా మళ్ళీ మనం దగ్గరుండి చేయించాలి అని అన్నారు. ఇంతకంటే బాగా మనం దగ్గరుండి చేయిస్తామా అని అడిగింది మహి. అది సరేగాని మహి, పార్టీకి నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటున్నావు అని అడిగాడు అశ్విన్. మొన్న మీరు నా బర్త్డే సెలబ్రేషన్ చేశారుగా, అప్పుడు అత్తయ్య ఇచ్చిన డ్రెస్ ఉంది. అది వేసుకుంటాను అని అంది మహి. ఏంటి మహి, అది ఆల్రెడీ యూజ్ చేశావుగా, మళ్ళీ ఇప్పుడు ఆ డ్రెస్ ఎందుకు? కొత్త డ్రెస్ తీసుకో అని అన్నాడు అశ్విన్. ఎందుకు అశ్విన్ గారు, ఆ డ్రెస్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తది ఎందుకు వేస్ట్గా అని అంది మహి. అదేంటి మహి అలా అంటావ్, డ్రెస్ ఎందుకు వేస్ట్ అవుతుంది అని అడిగాడు అశ్విన్. మీ తోటి ఆర్గ్యూ చేసే ఓపిక నాకు లేదు అశ్విన్ గారు. ప్లీజ్ వదిలేయండి ఆ డ్రెస్ మేటర్ అని అంది మహి. అలా అంటే ఎలా మహి, సాయంత్రం అందరూ పార్టీకి చాలా గ్రాండ్గా రెడీ అయి వస్తారు. నువ్వు ఇలా సింపుల్గా ఉంటావా అని అడిగాడు అశ్విన్. అబ్బా అశ్విన్ గారు, ఇప్పుడు మళ్ళీ డ్రెస్ గురించి షాపింగ్ అంటే నా వల్ల కాదు. నాకు ఆ డ్రెస్ చాలు అని అంది మహి. ఇప్పుడు షాపింగ్ కి వెళ్ళాలని ఎవరు చెప్పారు? నేనే కొన్ని డ్రెస్సులు ఇక్కడికి తెప్పించాను, అందులో నీకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకో చాలు అని అన్నాడు అశ్విన్. వద్దు అని అంటే వినరు కదా మీరు, మీకు నచ్చింది ఏదో ఒకటి మీరే సెలెక్ట్ చేయండి. నా వల్ల సెలెక్ట్ చేయడం కాదు అని అంది మహి. ఓకే మహి, నాకు నచ్చిన ఒక డ్రెస్ సెలెక్ట్ చేశాను, మరి అది నీకు నచ్చుతుందో లేదో అని అన్నాడు అశ్విన్. ఎలా ఉన్నా నాకు పర్లేదు అశ్విన్ గారు అని అంది మహి. ఇంతలో సాయంత్రం అయింది. పార్టీ స్టార్ట్ అయింది. అక్కడికి ఫ్యామిలీ మొత్తం వచ్చారు. అశ్విన్ దగ్గరికి వచ్చి, ఏదిరా అమ్మాయి ఎక్కడుంది, నా కోడలు అని ఆతృతగా అడిగాడు రఘు. కాసేపు వెయిట్ చేయి, నాన్న వస్తుంది. ఎందుకు అంత తొందర, పార్టీ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది అని అన్నాడు అశ్విన్. అశ్విన్ సెలక్షన్ చేసిన డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి అక్కడికి వచ్చి అశ్విన్ పక్కకు నిలుచుంది మహి. మహిని అడ్రస్ లో చూడగానే అశ్విన్ కే మతి పోయేలా ఉంది, అంటే అంతకుమించి సౌజన్యకి పిచ్చెక్కిలా ఉంది. అంత అందంగా ఉంది మరి మన మహి. నెమ్మదిగా అశ్విన్ పక్కకు వచ్చి, అన్నయ్య, నువ్వు మేనత్త కూతుర్ని చేసుకునే బదులు మహిని చేసుకోవచ్చు కదా, ఎంత అందంగా ఉంది, ఒకసారి మహిని చూడు అని అంది సౌజన్య. నోరు ముయ్యవే కోతి అని అన్నాడు అశ్విన్. పోరా, నీకు చెప్పి వేస్ట్, నేను మమ్మీని అడుగుతాను అని అంది సౌజన్య. మమ్మీ ఆల్రెడీ నాన్నని పెళ్లి చేసుకుంది.
ఇప్పుడు మళ్ళీ మహిని పెళ్లి చేసుకుంటే బాగోదు అని అన్నాడు అశ్విన్ నవ్వుకుంటూ. ఏమైందిరా ఎందుకలా నవ్వుతున్నావు అని అంటూ అక్కడికి వచ్చింది నందిని. చూడమ్మా వీని కుళ్ళు జోకులు అని అంది సౌజన్య. అంతగా ఏం జోక్ చేశాడే వీడు అని అడిగింది నందిని. ఏదో చేశాడులే, చెప్పిన నువ్వు నన్నే తిడతావు అని అంది సౌజన్య. సరే సరే పదండి స్టేజ్ పైకి, మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి అని బ్యాగ్స్ మొత్తం సర్దుకొచ్చావు కదా సౌజన్య అని అంది నందిని. బ్యాగ్స్ సర్దుకొచ్చింది నేనే అయినా వాటిని తీసుకురమ్మన్నది వీడే అని అంది సౌజన్య. అదేంటి నాన్న నువ్వు ఎందుకు బ్యాగ్స్ సర్దుకొని రమ్మని చెప్పావు అని అంది నందిని. ఈ పార్టీ అయిపోయాక మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి అమ్మా అని అన్నాడు అశ్విన్. అదేంటి నాన్న అలా అంటావ్, నీ బిజినెస్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయా వెళ్ళడానికి అని అడిగింది నందిని. నేను వచ్చింది బిజినెస్ గురించి కాదమ్మా, కాసేపు ఆగాక మీకే తెలుస్తుంది అని అన్నాడు అశ్విన్. ఇంతలో పార్టీ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ కంప్లీట్ అయ్యాయి. అశ్విన్ దగ్గరకి మనసాగక వచ్చి, ఏదిరా నా కోడలు అని అడిగాడు రఘు. కాసేపు ఆగు నాన్న, గెస్ట్లందరూ వెళ్ళిపోయాక నేను మీకు పరిచయం చేస్తాను అని అన్నాడు అశ్విన్. అసలు ఈ అశ్విన్ ఏం చేస్తాడు, ఆ అమ్మాయి ఎవరో ఇతనికి ఇలా తెలుసు అని కంగారు పడుతున్నారు శ్యామల, శ్రీనివాస్. వాళ్ళ ఫేస్ లో కంగారు చూసి, ఏంటమ్మామ్మ అంత టెన్షన్ పడుతున్నారు, హో ఆ అమ్మాయి ఎవరో నాకు ఎలా తెలిసిందనా, చెప్తాగా ఎలా తెలిసిందో అని అన్నాడు అశ్విన్. అందరూ గెస్ట్లు వెళ్ళిపోయారు, ఇప్పటికైనా చెప్పరా అని అడిగాడు రఘు. ఇంతలో రఘు ముందు నిలుచుంది మహి. 5 నిమిషాలకు ముందు మహి గెస్ట్లందరూ వెళ్ళిపోయాక నువ్వు వెళ్ళి మా నాన్న ముందు నిల్చో అని అన్నాడు అశ్విన్. అదేంటి అశ్విన్ గారు, నేను వెళ్ళి మామయ్య ముందు ఎందుకు నిలుచుకోవాలి అని అడిగింది మహి. నేను చెప్పింది చెయ్యి, నీకే తెలుస్తుంది అని అన్నాడు అశ్విన్. అలాగే అశ్విన్ గారు అని పైకి అన్న మనసులో మాత్రం, ఏ అశ్విన్ గారు ఏం చేస్తారో ఏమో అని అనుకుంది మహి. అదేంటి నాన్న అలా అడుగుతున్నావు, నీ ముందే ఉంది కదా, నువ్వు గుర్తుపట్టడం లేదా అని అన్నాడు అశ్విన్. ఏంటి నా ముందా, ఎక్కడ ఉంది అమ్మాయి అంటూ అటూ ఇటూ చూశాడు రఘు. ఏమైంది నాన్న, అటూ ఇటూ చూస్తున్నావు, నీ ముందే ఉంది అని అన్నాడు అశ్విన్. నా ముందు నిలిచింది మహిరా, ఆ అమ్మాయి ఇక్కడ అని అడిగాడు రఘు. నేను చెప్పింది కూడా తన గురించి నాన్న అని అన్నాడు అశ్విన్. ఏం మాట్లాడుతున్నావ్రా, నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని అన్నాడు రఘు. అయ్యో నాన్న, మీ చెల్లెలు తులసి కూతురు తినే మహి అని అన్నాడు అశ్విన్. అశ్విన్ అలా అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. మహి అయితే బిత్తర చూపులు చూస్తూ, ఏమంటున్నారు అశ్విన్ గారు అని అడిగింది మహి. నేను మీ అత్తయ్య కూతురిని ఎందుకు అవుతాను, మా అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు కదా అని అంది మహి. అవున్రా, తను నా చెల్లెలు కూతురు ఎలా అవుతుంది, తను మహేంద్ర, రాధలు కూతురు కదా అని అడిగాడు రఘు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా అశ్విన్, తను మీ మేనత్త తులసి కూతురు ఇలా అవుతుంది, తను మా అన్నయ్య వదినల కూతురు కదా అని ఆశ్చర్యంగా అడిగింది నందిని. ఎలా అవుతుందో నాకంటే బాగా పెద్ద మామయ్యకు తెలుసమ్మా అని అన్నాడు అశ్విన్. ఏంటి మా పెద్దన్నయ్యక, మా అన్నయ్యకు ఏం తెలుసురా అంటూ శ్రీనివాస్ మొహం వైపు చూసింది నందిని. నందినికి ఏం చెప్పాలో అర్థం కాక తల దించుకొని నిలబడ్డాడు శ్రీనివాస్. ఎందుకన్నయ్య అలా తలదించుకుంటున్నావ్, అసలు మహేంద్ర అన్నయ్య కూతురు కదా అంటూ మహేంద్ర, రాధా వైపు చూస్తూ అడిగింది నందిని. అలా నందిని అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక అది అంటూ తడబడుతున్నాడు శ్రీనివాస్. ఇంతలో మహేంద్ర దగ్గరికి వెళ్ళి, అన్నయ్య మహి నీ కూతురు కాదా అని అడిగింది నందిని. అది కాదమ్మా నందిని అంటూ కాదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు మహేంద్ర. ఫుల్ షాక్ లో ఏంటి నాన్న మీరు అనేది అంటూ బాధగా అడిగింది మహి. అవును, ఇప్పుడు ఇంత దూరం వచ్చింది కాబట్టి
నేను చెబుతున్నాను అసలు నిజం ఏమిటో, నువ్వు మహేంద్ర, రాధల కూతురువి కాదు, అని అంది శ్యామల. అదేంటి నానమ్మ, అలా అంటున్నారు, అంటూ బాధగా అంది. నువ్వు బాధపడినా, పడకపోయినా, అసలు నిజం ఇదే, నువ్వు మహేంద్ర కన్నా కూతురివి కాదు, అని అంది శ్యామల. మరి నేను ఎవరిని నానమ్మ, నా కన్న వాళ్ళు ఎక్కడున్నారు? ఇన్ని రోజులు, ఈ నిజం నా దగ్గర ఎందుకు దాచారు? అసలు నేను మీ దగ్గరికి ఎలా వచ్చాను? అని అడిగింది మహి.